తమిళనాడులో 9 మంది పోలీసులకి కోర్టు ఉరిశిక్ష వేసింది. శాతంకులం అనే ఒక చిన్న ఊరు. అందులో పి జయరాజు 59 సంవత్సరాల వ్యక్తి. ఒక మొబైల్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. 19 జూన్ 2020 సంవత్సరం. ఆ రోజుల్లో కరోనా ఈ భూమి మీద విజృంభిస్తున్న సమయం. ఆ రోజు రాత్రి 9 గంటల తర్వాత కూడా పి జయరాజు అనే అతను మొబైల్ షాప్ తెరిచాడని అతని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని స్టేషన్ కి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకుని అదే రోజు రాత్రి అతని కొడుకైన బెనిక్స్ 31 సంవత్సరాల వ్యక్తి అతను కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. వెళ్లగానే స్టేషన్ లో అతని తండ్రిని కొడుతూ ఉండటం చూసి బాధపడి పోలీసుల మీద గట్టిగా అరిచి తిరగబడ్డాడు. దాంతో ఈ సబ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణన్ ఇగో హట్ అయిపోయింది. వెంటనే బెనిక్స్ ని కూడా అదే సెల్లో వేసి తండ్రి కొడుకులు ఇద్దరిని గంట సేపు లాఠీలతో కొట్టి చిత్రహింసలు చేశాడు. అలా తెల్లవారుజామున 4 గంటల దాకా వాళ్ళని కొడుతూనే ఉన్నారు. తెల్లవారుజామున ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఆ పోలీసులు కోవిలిపట్టి అనే ఊళ్ళో ఉన్న ఒక చిన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ తో వీళ్ళిద్దరూ మెడికల్ గా ఫిట్ గా ఉన్నారని సర్టిఫికెట్ కొనేశారు. తెల్లారి మేజిస్ట్రేట్ దగ్గర ఆ సర్టిఫికెట్ చూపించి కోవిలిపట్టి అనే ఊరికి దూరంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సబ్ జైలుకి తరలించారు. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళిద్దరు శరీరంలో నుండి రక్తం కారిపోతూనే ఉంది. లోపల మర్మాంగం చీలిపోయే రక్తం కారిపోతుంది. కింద పడ్డ ఆ రక్తాన్ని కూడా ఆ ఇద్దరు చేతనే తుడిపించారు ఆ పోలీసులు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా పోలీసులు మళ్లీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళిపారు. ఒక పక్క రక్తం కారుతూ ఎముకలు విరిగిపోయి ఆ నొప్పులకి తట్టుకోలేక మొదట కొడుకు బెనిక్స్ చనిపోయాడు. మరుసటి రోజు ఉదయం తండ్రి చనిపోయాడు. ఈ విషయంపై 9 మంది పోలీసులు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్లే వీళ్ళిద్దరు చనిపోయారు అంటూ కేసులు రాసుకున్నారు. పంచనామాలు చేశారు. ఆ శవాలని వారి కుటుంబానికి అప్పచెప్పారు. కేసు అయిపోయింది అని అనుకున్నారు ఆ పోలీసులు. అసలే కరోనా సమయం, రోడ్ల మీద ఎవరూ తిరగలేని పరిస్థితి. ఎక్కడ కరోనా వచ్చిద్దో అనే భయంతో అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి ప్రజల నోళ్లలో పడిపోయింది. మీడియా కవరేజ్ చిన్న చిన్నగా పెద్దదైపోయింది. ఈ విషయం తెలిసి హైకోర్టు ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. కేసును సిబిఐకి అప్పచెప్పింది. స్టేషన్ లోపల సీసీ కెమెరా నాశనం చేశారు ఈ 9 మంది పోలీసులు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్, మెడికల్ రిపోర్ట్స్, విట్నెస్ టెస్టిమోనీస్, బ్లడ్ స్టెయిన్స్ ఇవన్నీ కూడా చార్జ్ షీట్ లో పెట్టారు ఈ సిబిఐ వాళ్ళు. 6 సంవత్సరాలకి అంటే మళ్ళీ 23 మార్చి 2026 సంవత్సరంలో మదురై ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి జి ముత్తుకుమార్ అనే జడ్జి 9 మంది పోలీసులు నేరం చేశారు, వాళ్ళకి శిక్ష పడాలి అని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ శ్రీధర్, బాలకృష్ణన్, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేష్, మురుగన్, హెడ్ కానిస్టేబుల్ సామిదురై, ముత్తురాజ్, చల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, వెలిముత్తు, శ్రీధర్ వీళ్ళందరికీ ఉరిశిక్షతో పాటు 15 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు. ఈ కేసులో డాక్యుమెంట్స్ అన్ని కొంచెం వీక్ గా ఉన్నాయి. శిక్ష పడితే మహా అంటే సస్పెండ్ చేస్తారు, 1 సంవత్సరం జైలు శిక్ష వేస్తారని అనుకున్నారు 9 మంది పోలీసులు. కానీ ఆ రోజు ఆ స్టేషన్ లో ఉంది 9 మంది పోలీసులు కాదు, 10 మంది పోలీసులు. ఆవిడే హెడ్ కానిస్టేబుల్ ఆర్ రేవతి. శాతంకులం పోలీస్ స్టేషన్ లో ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న ఏకైక మహిళా సాక్షి. ఆమెను సాక్ష్యం చెప్పొద్దు, చెప్తే చంపేస్తా అంటూ ఆ 9 మంది పోలీసులు ఆవిడని బెదిరించారు. ఒక కుటుంబం పడుతున్న బాధను చూసి ఆవిడ ప్రాణాలకు హాని ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చి సాక్ష్యం చెప్పింది. చిన్న విషయాలను కూడా ఈ పోలీసులు ఊరి శిక్ష దాకా తెచ్చుకున్నారు. ఇలా చిన్న చిన్న విషయాలని పెద్దది చేసే పోలీసులు మీకు అక్కడక్కడ చూసే ఉంటారు. నేనైతే చాలా చూశాను. సిఐడిలో పనిచేసిన ఉమా మహేశ్వరరావు అనే అన్నయ్య నాకేం చెప్పాడంటే, నా భుజం మీద చేసి ఎవరినైనా నమ్ము, కానీ పోలీసు వాడిని మాత్రం ఎప్పటికీ నమ్మకు అని. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి.